హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే కందిపప్పు టమాటా అండి. రెగ్యులర్గా చేసుకునే పప్పే అయినా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కొన్ని చేంజెస్ వల్ల పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఈ పప్పుని చాలా ఈజీగా 2 స్టెప్స్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. కందిపప్పుని సగం కప్పు వరకు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ పప్పును ఒకసారి బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ పోయండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 3 నుంచి 4 వరకు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. చూసారు కదా, పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయండి. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయండి. పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాక ఇందులో కారం వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. టమాటాలు ఒక 2 పెద్ద సైజు తీసుకున్నాను నేను ఇక్కడ. టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంచండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 3 నిమిషాల తర్వాత చూసారు కదా, టమాటాలు బాగా ఉడికిపోయాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేయండి. పప్పుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి ముందుగానే వెల్లుల్లి మరియు జీలకర్ర కలిపి దంచి పెట్టుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర మరియు 1 మీడియం సైజ్ వెల్లుల్లి పొట్టు తీసి ఇలా దంచి పెట్టుకోండి. దాన్ని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు మీకు పప్పు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోతుందండి. ఈ పప్పు ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి పప్పును ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ పప్పు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుందండి. రైస్లోకి అయితే కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.